సమయంలో మనమందరం కూడా చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుందామండి. దేవాతి దేవునికి మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి వందనాలు. అలాగే మరి లైవ్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలకు కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా ఈ ఆదివారం మనం అందరం కలుసుకొని ప్రభువును స్తుతించడానికి, ప్రభు మనకిచ్చిన కృపను బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కాసేపు మనం అందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో మనం ధ్యానిద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ఆ తర్వాత 7వ వచనాన్ని. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, అనిరి. 5వ వచనం అయిపోయిందిగా. 7వ వచనంలోకి రాయక. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించేలా ఆయన్ని వేడుకోమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేను. హల్లెలూయా. మీ అందరికి మరొకసారి యేసయ్య నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి వాక్యములో నుండి మనందరితోటి మాట్లాడి మనందరినీ సరిచేసి ప్రభు కొరకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేను. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ 21 సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుందంటే, అక్కడ మాట చదవండి. కాగా ప్రజలు ఏంటంట? ప్రజలు అని అందరూ కూడా, మీరందరూ కూడా ఏ ప్రజలు వాళ్ళు అంటే ఇశ్రాయేలు ప్రజలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఇశ్రాయేలు ప్రజలంట ఏం చేస్తూ ఉన్నారంటే, దేవునికి మోషేకి ఏం చేశారంట? విరోధంగా మాట్లాడారంట. ఏం మాట్లాడారు అని అంటే, ఈ అరణ్యములో ఏంటంట, ఏమంటున్నారు వీళ్ళందరూ కూడా? పిల్లకెళ్ళి చూడమా, అక్కడ అందరికి ఇటు చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పిల్లను పట్టుకో, మీ నాన్న దగ్గర. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ఏమన్నారు? ఈ ప్రజలు విరోధంగా మాట్లాడారంట. ఎవరికి విరోధంగా మాట్లాడారు అని అంటే, దేవునికి మోషేకి అనండి అందరూ కూడా. దేవునికి, దేవుని యొక్క సేవకునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని విరోధంగా మాట్లాడారు అని అంటే, మనం గమనించినట్లయితే వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ చదవమా. ఈ అరణ్యములో ఏంటంట? మమ్మల్ని చచ్చుటకు ఎక్కడ తీసుకొచ్చారంట? చావటానికి. ఎవరన్నా సరే దేవుడు చంపటానికి వాళ్ళ కోసం దేవుని కార్యాలు చేశాడా? వాళ్ళని బ్రతికించడం కోసం చేశాడా? దేవుని స్తోత్రం చెప్పండి.
ఆమేను, హల్లెలూయా. వారు ఐగుప్తి బానిసత్వంలో ఉన్న ఆ ప్రజలందరిని కూడా దేవుడు ఏం చేశాడు? ఒక్క రాత్రి విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక రాత్రి ఎన్ని తెగుళ్ళు పంపించి? 10 తెగుళ్ళు పంపించి ఏం చేశాడంట దేవుడు? ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తే వీళ్ళు కొంత లెక్క వచ్చిన తర్వాత వాళ్ళు ఏమని అడుగుతూ ఉన్నారంటే, దేవుడినైనా మోషేనైనా ఏమని అడుగుతూ ఉన్నారంటే, ఆ ఐగుప్తిలో మాకు సమాధులు లేవని ఎక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని? అరణ్యములో మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చారా అని అడుగుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, మమ్మల్ని ఇక్కడ చంపటానికి తీసుకొని వచ్చావా అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే, మోషేను దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? మోషేని దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నారంటే ప్రశ్నిస్తూ ఉన్నారు. విరోధముగా మాట్లాడారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అంటే దేవుని పిల్లలుగా మనం ఎలాంటి మాటలు మాట్లాడొచ్చో మాట్లాడకూడదు అని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుడు ఎవరినైనా సరే ఏం చేయాలనుకుంటాడనంటే మనకు మేలు చేయాలనుకునేవాడే ఆయన. చెప్పండి, ఆయన మనకు మేలు చేయాలనుకునేవాడా కాదా? యేసయ్య భూమి మీదకి వచ్చి అందరికి మేలు చేశాడా, కీడు చేశాడా? మీరందరూ చెప్పాలి కొంచెం గట్టిగా. ఆమేను, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? మేలు చేశాడు. ఆయన ఏం చేశాడు? ఉపకారం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు. అలాగే మోగవారికి మాటనిచ్చాడు, చెవిటి వారికి వినికినిచ్చాడు. అలాగే ఓసకాలు చేతులు గల వారిని బాగు చేశాడు. పక్షవాత రోగులను బాగు చేశాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకయ్యా అంటే ఇలాంటి శ్రమల్లో ఉన్న వారిని విడిపించడానికే ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటయ్యా ఆ పేరు అంటే, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఒక రకంగా, ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఒక రకంగా లేడు. ఆయన పరలోకములో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేసేవాడిగానే ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన మేలు చేసే దేవుడిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఎలా తయారవుతూ ఉన్నారంటే దేవునికి, దేవుని సేవకులకి వ్యతిరేకంగా తయారవుతూ ఉన్నారండి చాలామంది. మొన్నటి దినాన 10వ తారీఖున అమెరికాలో ఒక ఘోరం జరిగిందన్నమాట. ఏంటయ్యా ఘోరం అంటే, ఒక మంచి సేవకుడు ఇలాగే విస్తారమైన ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్లోకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఒకడొచ్చి తుపాకీతో కాల్చి చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఆయన చేసేది ఏంది? ఈరోజు అమెరికా మొత్తం ఆయన చనిపోవటం వల్ల అమెరికా మొత్తం కూడా ఏమవుతుందంటే దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు, ఆయన్ని ప్రేమించే వారందరూ కూడా విలాపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ట్రంప్ గారికి రైట్ హ్యాండ్గా ఉండేవాడంట ఆయన. సత్యం కోసం ఎంతైనా ఏ విషయంలో కూడా భయపడటానికి అసలు ఇష్టపడేవాడు కాదంట. సత్యం కోసం పోరాడే ఒక మంచి దైవజనుడు అంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పాపం చేయొద్దంటాం తప్ప, నువ్వు ఆ తప్పు చేయొద్దు ఈ తప్పు చేయొద్దంటాం తప్ప, దేవుడు ప్రజలను విడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలను దేవుడు విమోచించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఏం చేశాడంటే, వారు ఐగుప్తి బానిసత్వములో ఉండగా వారిని ఏం చేశాడంటే దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మనమందరం కూడా ఒకప్పుడు ఎవరు బానిసత్వంలో, ఎవడు బంధకాల్లో, ఎవడు బంధించి మనం ఉన్నాడంటే సాతానుగాడి యొక్క బంధకాల్లో మనం అందరం ఉన్నాం. దేవుడు మన కూడా ఏం చేశాడంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగానే దేవుడు మనందరిని కూడా ఏం చేశాడు? విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆ సేవకుడిని ఎందుకు చంపారయ్యా అనంటే మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మగోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదని దానికోసం గట్టిగా పోరాడుతున్నాడు. అందుకోసం ఆయన చంపారు. దేవుని స్తోత్రం కలు. ఆ బోధలో అవి అలాగ చేయకూడదు అని చెబితే జనానికి ఏం కాలేదంట, నచ్చలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక.
మగవాళ్ళు గౌన్లు వేసుకొని తిరుగుతుంటే అలాగ చేయకూడదు అని చెప్పడం తప్పైంది. వాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు, ఆడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే అలాగ చేయకూడదు, అది తప్పు అని ఏం చేశాడంటే వాక్యాన్ని గట్టిగా ప్రకటించాడు. ట్రంప్ను కూడా అలాగే మోటివేట్ చేశాడు. అవన్నీ ఖండిస్తాననే ఆయన అధికారంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటన్నిటిని కొట్టివేస్తాననే ఆయన అధికారంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏమనిపించిందంటే ఇలాంటి వాడు ఉండకూడదు, ఈ సేవకుడిని చంపేయాలి అనుకొని ఏం చేశారు? చంపేశారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుడు మంచి చేయాలి అనుకుంటే మంచి చేసే వ్యక్తులకి ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజలందరూ కూడా, వాళ్ళందరికీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ దేవుని వాక్యం తెలియదండి. అసలు యేసుక్రీస్తు వాళ్ళకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా, వాళ్ళకే ఎక్కువగా తెలుసు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య గురించి వాళ్ళకే ఎక్కువ తెలుసు, బైబిల్ గురించి వాళ్ళకే ఎక్కువ తెలుసు. కానీ అలాంటి వారే సేవకునికి వ్యతిరేకంగా లెగిచి ఏం చేశారయ్యా అంటే చంపారు. ఇక్కడ జరిగిన సందర్భం కూడా అదే. ఆ దినాల్లో వారిని విడిపించినా కానీ దేవుడు వారిని విడిపించి విమోచించి ఒక ప్రాంతంలోకి తీసుకురాగలోనే అక్కడికి వచ్చిన తర్వాత దేవునికి సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటం తెగించారు. ఏం చేశారు? మాట్లాడటానికి తెగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఈ మాట దేవునికి చాలా బాధేసింది. మాకు అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ చంపటానికి తీసుకొని వచ్చావా? అసలు తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళని తీసుకొచ్చింది ఎవరండి? దేవుడు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిని తీసుకొచ్చింది దేవుడైతే మోషేనంటే ఎవరికి కోపం వచ్చేసింది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఈ లింకు చూడండి మీరు. అక్కడ సమాధులు లేవని మమ్మల్ని అక్కడ తీసుకొచ్చావా చంపడానికి అనగలో దేవునికి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అయ్యారంట. అంటే చూడండి మీరు, మమ్మల్ని చంపటానికి ఇక్కడ తీసుకొచ్చినవా అంటే దేవునికి ఏమైంది? బాధేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఎప్పుడైనా గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా ఆ పదాలని వాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకెంత కష్టం వచ్చినా సరే, నీకెంత బాధ వచ్చినా సరే, నీకెంత శ్రమ వచ్చినా సరే, ఎందుకు నన్ను చంపేయరాదు అనే పదాలను మనం వాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనం అలా వాడకూడదంటే దేవునికి ఆ పదాలు వాడటం ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి ఇక్కడ తీసుకొని వచ్చావా అని మాట్లాడటం దేవునికి చాలా బాధ అయిపోయింది. దైవజనుడికి అది చాలా బాధ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, వీళ్ళు కల్లారా దేవుని అద్భుతాలు చూశారు, కల్లారా దేవుని కార్యాలు చూశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీళ్లను, నదులను రక్తంగా మార్చడం వాళ్ళు చూశారు. ఆకాశం నుండి వనిగళ్ళ పడటం ఎవరున్న మధ్య? వాళ్ళ మీద కాదు, ఐగుప్తీల మీద వనిగళ్ళ పడటం వాళ్ళు చూశారు. వాళ్ళు తాగుతున్న నీళ్లు రక్తంగా మారటం వాళ్ళు చూశారు. వాళ్ళ మీదకి కప్పల తెగుళ్ళు రావటం వాళ్ళు చూశారు. వాళ్ళ మీదకి పేలు ఉంటాయి కదా, తల్లో పేలు, అలాంటి పేలు తెగుళ్ళు వాళ్ళ మీదకే రావటం వాళ్ళు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణదూత వచ్చి వారి మొదట సంతానాన్ని చంపటం వాళ్ళు చూశారు. సముద్రాన్ని చేల్చటం వాళ్ళు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారికి అగ్ని స్తంభముగా రాత్రి ఇప్పుడు రాత్రి మనం దీపాలు వెలిగించుకుంటాం కదండి, వాళ్ళు దీపాలు వెలిగించుకోకుండా దేవుడే వారికి అగ్ని స్తంభముగా మారాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అగ్ని స్తంభముగా మారితే ఆ గుడారములో ఉన్న వాళ్ళందరికీ వెలుగొచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగల ఎండదెబ్బ తగలకుండా సూర్యుడికి అడ్డుపడి ఆయనే మేఘస్తంభముగా మారాడంట దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. వాళ్ళ అరణ్యములో ఒక నాటేసుకునే పని లేదు, ఒక ఇత్తనం విత్తుకునే పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిని సదును చేసుకునే పని లేదు, దాన్ని బాగు చేసుకునే పని లేదు, ఇత్తనం వేసుకునే పని లేదు, తర్వాత కోతలు కోసే పని లేదు, మందులు కొట్టే పని లేదు. ఇలాంటి పనులు ఏవీ లేకుండా అరణ్యములో వారిని పోషించుకుంటూ వస్తూ ఉంటే దేవుడు వారు ఏం చేశారంట? దేవునికి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా?
ఆమేను హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మేలు చేసే దేవుణ్ణి, మేలు చేసే సేవకునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, సేవకుడితో వ్యతిరేకంగా మాట్లాడితే దేవునితో వ్యతిరేకంగా మాట్లాడినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సేవకుడు ఎవరి దోత అయ్యా అంటే దేవుని యొక్క దోత, దేవుని యొక్క రాయబారి, దేవునికి ఒక మధ్యవర్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మమ్మల్ని ఇక్కడ చంపటానికి తీసుకొని వచ్చావా అంటే దేవునికి బాధ కలిగింది. తర్వాత ఏమంటున్నారు వాళ్ళు? తర్వాత ఏమన్నారు? చదవాలి. ఏమంటున్నారు? ఆహారము లేకుండా ఇప్పుడు వరకు బతికారా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. ఇప్పుడు సంఖ్యాకాండం ఎక్కడికి వచ్చాం? నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, అంతే కదా? నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదంటే ఈ సంఖ్యాకాండములోనే 21వ అధ్యాయంలోకి వచ్చును. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచి ఉంటాయి అంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో కొంత సమయం అనేది గడిచింది కదా, కొన్ని రోజులు అనేవి గడిచాయి కదా, కొన్ని నెలలు, సంవత్సరాలు అనేవి గడిచినాయి కదా. మరి అప్పుడు దాకా ఎవరు పోషించారు? దేవుడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని దేవుడిని బాధ పెట్టారు. తర్వాత మాకు ఆహారం లేదనే పదాన్ని వాడి ఏం చేశారు చెప్పాలి మీరు అందరూ కూడా. ఆహారం లేదని ఏం చేశారంట? దేవుణ్ణి బాధ పెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? తర్వాత మాట చదవండి. ఏంటంట? నీళ్లు లేవనివి ఏం చేశారు? వ్యతిరేకంగా మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని వ్యతిరేకంగా మాట్లాడారు. మాకు ఆహారం లేదని వ్యతిరేకంగా మాట్లాడారు. తర్వాత మాకు నీళ్లు లేవని వ్యతిరేకంగా మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏంటంట? అంటే రుచి లేని, అంతే కదా, రుచి లేని ఆహారము ఏంటంట? అసహ్యం వేసిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. రుచి లేని ఆహారము వాళ్ళకి పెట్టాడంట దేవుడు. అంటే దేవుడికి ఏం పెట్టాలో మనకు తెలియదా? దేవుడికి తెలియదా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మనకి మంచి ఆహారం పెట్టాలనుకుంటాడా, లేదంటే వేస్ట్ ఆహారం పెట్టాలనుకుంటాడా? చెప్పాలి మీరు అందరూ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. మరి ఇడ్లీ ఎందుకు పెడతాం మన పిల్లలకి? లేదంటే గోధుమలు ఎందుకు పెడతాం మన పిల్లలకి? ఎందుకు వామ్ వాటర్ తాపిస్తాం మన పిల్లలకి? చెప్పాలి మీరు అందరూ కూడా. ఆరోగ్యం కోసమే కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని బాదం పప్పులు అవన్నీ కూడా పట్టి అవి మనం ఎందుకు పిల్లలకి దాంట్లో నీళ్ళు కలిపి మనం ఎందుకు పెడతాం? లేదంటే పాలు కలిపి ఎందుకు పెడతాం? ఇవన్నీ కొంచెం రుచిగా ఉన్నా లేకపోయినా పిల్లలు ఏడ్చినా మనం ఏం చేస్తాం? బలవంతంగా వాటిని తినిపిస్తాం. కారణం ఏంటయ్యా అంటే వారి ఆరోగ్యం కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. ఎక్కడ ఏ వాతావరణానికి సంబంధించిన ఆ వాతావరణానికి సంబంధించిన దాన్ని ఏమన్నానంటే ఆ పదార్థాలే మనము తినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అవునంటారా కాదంటారా? చలికాలంలో కొన్ని సీజన్లు ఉన్నాయి. ఆ సీజన్లో ఏ సీజన్లో ఏ ఆహారం తినాలో ఆహారమే మనం తినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ సీజన్లో కనుక ఏమంటారు? చికెను తినకూడదంటారు. కారణం ఏంటి అంటే రోగాలు వస్తాయి, రోగాలు బయట వేస్తాయి అని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. ఈ సీజన్లో మీరు ఈ నీళ్లు తాగకూడదు, ఈ నీళ్లు తాగితే ఒకవేళ వాటిని ఎచ్చబెట్టుకొని తాగండి అని ఎందుకు చెప్తారు అని అంటే మన ఆరోగ్య క్షేమాన్ని కోరే చెప్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు ఎలాంటి ప్రయాణంలో ఉన్నారు? ఎడారి ప్రయాణంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎడారి ఎలాగుంటుందో చెప్పనా ప్రియమైన దేవుని పిల్లలారా? ఎలాగుంటుందంటే ఆ ఎడారి అంతా ఇసుకే,
లేదంటే కొండల మధ్య వీళ్ళ ప్రయాణం అంతా కూడా అలాగ ఉంటుంది. అలాంటి ప్రయాణం, అలాంటి యాత్రలో వీళ్ళు ఎలాంటి ఆహారం తినాలో అలాంటి ఆహారాన్ని దేవుడు పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆహారం అంటే వాళ్ళకి ఏమి లేదంట, రుచిగా లేదని బాధపడుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఆహారం రుచిగా లేకపోతే కూడా దేవుని మీద గొనిగేవారు ఉన్నారు, సొనిగేవారు ఉన్నారు, నీళ్లు లేకపోతే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కూడా గొనుగుతాం ఇప్పుడు ఏటి నీళ్ళు రాకపోతే. ఏమైంది సచ్చినోడు, నీళ్ళే వదలట్లేదు. ఇప్పటికి కూడా ఆ స్వభావం మనలో పోవట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు, సరైన కూర వాళ్ళకి నచ్చింది చేయకపోతే అన్నం తినరా పూట అలిగేస్తారు. నేను కూడా ఒకప్పుడు నాకు నచ్చిన కూర చేయకపోతే నేను తినేవాడిని కాదు. యేసయ్య నమ్ముకున్న కాంచి అన్నీ తింటాం మొదలుపెట్టా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మా అమ్మ ఉత్తపప్పు వండకపోతే ఇస్త్రీ అవతలేసేవాడిని. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత మాత్రం నేను అన్నీ తినటం నేర్చుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యని నమ్ముకున్న తర్వాత మన ప్రవర్తన, మన స్వభావం అన్నిటిని కూడా మనం ఏం చేయాలంట, మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఉన్నావంటే ఓకే, అది తెలిసి తెలియక నీ ఇష్టానుసారమైన జీవితం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా అమ్మ కాలు చాలా బెండుగా ఉంటుంది. అలాంటి ఆమె నీళ్లు తెస్తుంటే నేను నీళ్లు తెచ్చేవాడిని కాదు. ఆమె తెస్తే నేను కదా కుర్రోడిని, నేను మొయ్యాలి కదా నీళ్ళు. కానీ నేను తెచ్చేవాడిని కాదు. మా అమ్మ తెస్తే ఆ నీళ్లు పోసుకొని నేనేం చేసేవాడిని అంటే నేను జలకాల ఆడేవాడిని అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత నీళ్లు మోయటం నేను నేర్చుకున్నా. అంటే మా అమ్మని తేనిచ్చేవాడిని కాదు, నేనే తెచ్చేవాడిని. దేవుని స్తోత్రం కలుగు. అంటే యేసయ్యని నమ్ముకున్న తర్వాత మన స్వభావములు మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి, వాటిని మానివేయాలి, వాటి నుంచి విడుదల మనము పొందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. వీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి ఉన్న బానిసత్వపు కట్ల నుంచి దేవుడు వారిని విడిపించి వారు అసలు ఏ పని చేసుకోకుండా వారిని పోషిస్తూ ఉంటే దేవుడు వారేమో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా, సమాధులు లేకుండా సమాధులు అక్కడ లేవని తీసుకొచ్చావా, మాకు నీళ్లు లేవు, మాకు రుచికరమైన ఆహారం లేదు, ఇలాంటి పదాలు వాళ్ళు వాడటం దేవునికి చాలా బాధని కలగజేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మనం ఏం చెయ్యాలి అని అంటే, మనము దేవుని సన్నిధిలో ఏ ఉన్నా లేకపోయినా సొనిగేవారిగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఏ ఉన్నా లేకపోయినా సొనిగేవారిగా గొనిగేవారిగా మనం ఉండకూడదు. సొనిగేవారు గొనిగేవారు అలాగ సొనగటం వల్ల గొనగటం వల్ల దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేశారంట, దోషము చేసిన వారయ్యారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేసిన వారయ్యారు? పాపం చేసిన వారయ్యారు, దోషములు చేసిన వారయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వ్యతిరేకంగా మనము సొనిగేవారిగా గొనిగేవారిగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నీ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో దేవునికి స్తోత్రం చేయడం నేర్చుకో. ఎక్కలేని బలాన్ని నువ్వు పొందుకుంటావు. నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రభువుని స్తుతించడం నువ్వు నేర్చుకో. కావలసినంత బలము, కావలసినంత శక్తి, కావలసినంత ఆరోగ్యం నీకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఉన్నా లేకపోయినా మనం ప్రభువుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క బలాన్ని మనము పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్దామా. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అక్కడ ఏముంది? అందుకు యెహోవా ఏం చేశాడంట? అందుకని యెహోవా దేవుడు ఏం చేశాడంట? ఆ ప్రజల్లోకి ఏం పంపించాడంట? సర్పాలను పంపించాడంట. ఎడారి సర్పాలు అన్న అందరూ కూడా ఆ సర్పాలు కరవటం, చచ్చిపోవటం. జనాలు ఏమవుతున్నారు?
కరవటం చచ్చిపోవటం, కరవటం చచ్చిపోవటం. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు ఏమైపోయారంట? చనిపోయారంట. దేవుని చాలు దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి, వాళ్ళ నోటికొంట ఏదైతే కోరుకున్నారో అదే అక్కడ ఏమవుతుంది? ప్రాసెస్ అవుతూ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ చంపటం, అక్కడ సమాధులు లేవని అక్కడ తీసుకొచ్చావా అన్నందుకు దేవుడు ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. సర్పాలు, ఎడారి సర్పాలు, అప్పుడు దాకా వారిని హాని చేయని ఎడారి సర్పాలు ఇక వారిని హాని చేయటం ప్రారంభించినాయి, వారిని కరవటం ప్రారంభించినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునితో ఉన్నంత కాలం మన ఏది కూడా ఏమీ హాని చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎప్పుడైతే దేవునికి, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారో ఎడారిలో ఉన్న సర్పాలకి దేవుడు ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. అవి మనుషుల మీదకి వచ్చి అలాగా వస్తూ ఉండే, అవి కరుస్తూ ఉన్నాయి. అప్పుడు చనిపోతూ ఉన్నారంట ప్రజలు, అనేకులు చనిపోయారంట. ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. తర్వాత మాట మీరు అక్కడ ఆ మాట చదువు, 7వ వచనం చదువు. కాబట్టి అదుగో కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మేము మాట్లాడి పాపం చేశాము. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన్ని వేడుకోమని ఎవరిని వేడుకుంటూ ఉన్నారు? ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు? మోషే దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. ఎందుకని వీళ్ళు దేవుడికే ప్రార్థన చేయవచ్చుగా. దేవుని దగ్గర వీళ్ళకి తలెత్తే స్వభావం లేకుండా పోయింది. ఏమైతే స్వభావం? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర వీళ్ళు తలెత్తి ప్రార్థన చేసి, మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసి అర్హతను ఏమైపోయారు? కోల్పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళ పక్షాన ఎవరు ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉన్నాడు? ఎవరిని కోరుకుంటూ ఉన్నారు అని అంటే మోషేను కోరుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటూ ఉన్నారు? యెహోవాకును నీకును మేము విరోధముగా మేము ఏం చేసామంటున్నారు? పాపం చేశాము కనుక ఈ సర్పమును మమ్మల్ని విడిచిపోవునట్లుగా మా కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా కొరకు వేడుకోండి అని మోషేని ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు? మోషే దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవడైనా సరే పాపం చేస్తే పాపానికే దాసుడంట. ఇప్పుడు వాళ్ళు ఎవరికి దాసులై ఉన్నారు అని అంటే పాపానికి దాసులై ఉన్నారు కాబట్టి దేవుని దగ్గర వాళ్ళు వచ్చి ఏం చేయలేకపోతున్నారు? ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ తప్పును, వారి పాపాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఒప్పుకోవటం వల్ల దేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా మన జీవితాల్లో కూడా ఒకవేళ మన పొరపాట్లు, మన అతిక్రమాలు, మన మాటలు ఏమన్నా దేవుడిని దుఃఖపెట్టి ఉంటే దయతోటి క్షమించమని మనం అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే పాపాన్ని ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి? యెహోవా నీకు, మోషే నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము అని వాళ్ళు ఒప్పుకోవటం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఒప్పుకోవటం మొదలుపెట్టిన వెంటనే దేవుడు కూడా కార్యాలు చేయటం ప్రారంభించాడు. అప్పుడు మోషే ఏం చేశాడమ్మా? చదువు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒక ఇత్తడి సర్పాన్ని చెయ్యి, దాన్ని నిలబెట్టు, కరిసిన వాళ్ళందరూ దాని వైపు చూసిన వెంటనే బ్రతుకుతారు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఆ ఇత్తడి సర్పం? దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులందరూ చెబుతున్న మాట ఏంటంటే ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఆయన వైపు చూసిన వాళ్ళందరూ బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన విశ్వసించిన వారందరూ కూడా బ్రతుకుతారు. ఆయన విశ్వసించిన వారందరూ విమోచించబడతారు. ఆయన విశ్వసించిన వారందరూ ఆయనకెళ్ళి చూసినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీనతలో ఉంటే ఆ బలహీనత నుంచి విడిపించబడతారు. అనారోగ్యంలో ఉంటే విడిపించబడతారు. శాపములో ఉంటే విడిపించబడతారు. పలు విధమైన సమస్యల్లో ఉంటే విడిపించబడతారు. ఎవరి వైపు చూస్తే? యేసు వైపు చూస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. మనమందరం కూడా అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఎవరు మన వైపు ఎవరు మన కనికరించి ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారు అని అంటే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సిలువ వైపును చూస్తే, ఆ సిలువ వైపు కనుక మనం చూడగలిగితే, ఆ దొంగ ఏం చేశాడు? చూశాడు అంతే. పాపాలు క్షమించబడ్డాయి. ఆ సిలువలో ఉన్న దొంగ రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా సిలువ వైపు చూసాం కాబట్టి మన పాపములు కూడా క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇంకా మనం దేవునికి ఏమన్నా వ్యతిరేకంగా మనం పాపం చేసామేమో, దేవునికి ఏమన్నా వ్యతిరేకంగా అవిధేయత కలిగి దేవుని సన్నిధిలో జీవించామేమో, దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా క్షమాపణ కోరుకొని దేవుని సన్నిధిలో సిలువ వైపు చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఎప్పుడైతే వారి పాపాలు ఒప్పుకున్నారో దేవుని కనికరం వాళ్ళ మీదకు వచ్చింది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వరదలను ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడంట. కనుక మనం కూడా ఒప్పుకునే వారిగా ఉంటే ఖచ్చితంగా దేవుని కనికరం ఎవరి మీదకి వచ్చింది? మనందరి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మనందరి మీదకి ఏ కనికరం కావాలి? దేవుని కనికరం రావాలి. ఎలాగొచ్చింది దేవుని కనికరం? మన దోషాలను, మన పాపాలను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మాత్రమే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒప్పుకోకపోతే మాత్రం దేవుని కనికరం రాదు. మనం ఒప్పుకోకపోతే దేవుని కటాక్షం మన మీదకి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనల గ్రంథము 103వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. ఆయన ఏం చేసేవాడంట? అక్కడ ఉంటుంది చూడండి ఒక మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 103లో ఉంటుంది. 103వ అధ్యాయము 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ ఏం చేసేవాడంట? క్షమించువాడంట. నీ సంకటములన్నిటినీ ఆయన కుదిరించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ మనకు కావలసిన మాట, మన దోషాలన్నిటినీ ఆయన ఏం చేస్తాడంట? క్షమించు దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారు తప్పును ఎలాగ వాళ్ళు తెలుసుకున్నారో, వాళ్ళకి శ్రమ రాంగలోనే తెలుసుకున్నారు. ఏ రాంగలోనే? శ్రమ రాంగలోనే వాళ్ళు తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ మనం శ్రమల్లో ఉంటున్నా కానీ మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఈ శ్రమ దేని వల్ల వచ్చిందో అని మనం ఏం చేయాలంట? పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. మనకు ఒక రోగం వచ్చిందనుకో, ఆ రోగం మనకు అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనకే అర్థం కాకపోతే ఏం చేస్తాడు? ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పంపిస్తాడు. ఎంబీబీఎస్ డాక్టర్ కూడా అర్థం కాలేదనుకో, ఇదేదో నరాలకు సంబంధించింది అనుకుంటా అని నరాల స్పెషలిస్ట్ దగ్గరికి ఏం చేస్తారు? పంపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వాళ్ళకు కూడా సరిగా అర్థం కాకపోతే వాళ్ళు ఎక్కడికి పంపిస్తాడు? ఎన్ఆర్ఐ స్కానింగ్ దగ్గరికి పంపిస్తారు. అక్కడికి పోతే కానీ, ఆ ఎన్ఆర్ఐ స్కానింగ్ తీస్తే కానీ మనలో ఉన్న లోపాలన్నీ కూడా బయటపడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. నేను అంటున్నాను, వాక్యం దాన్ని ఏమంటారు?
ఎంఆర్ అది నాకు తిరగట్లేదులే. ఆ స్కానింగ్ లాంటిది అనమాట బైబిల్. అలాంటిది అనమాట బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ముందు కూర్చుంటే, దేవుని పాదాల ముందు కూర్చుంటే మనలో ఉన్న లోపాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఉన్న దోషాలన్నీ కూడా మనకి ఏమవుతాయి? అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇక్కడ అంటున్నాడు దావీదు, ఏమంటున్నాడంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మరొక మాట కూడా ఉంటుంది, 130 కీర్తనలో ఉంటుంది చూడండి. ఆ మాట కూడా 8వ వచనం. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని ఏం చేస్తాడంట? విమోచిస్తాడంట. అది గట్టిగా చెప్పండి కూడా, దేవుని నామాన్ని కనపరుద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇశ్రాయేలు అంటే ఎవరో? మనమే కదా. ఇశ్రాయేలు అంటే ఎవరో? మనమే. ఇశ్రాయేలు దోషములన్నిటి నుంచి విమోచించువాడు ఎవరంట? ఆయనేనంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దోషాలు వేరు, పాపాలు వేరు అనండి. తెలియక చేసింది పాపం, తెలిసి చేసింది ఏందంటారు? దోషం అంటారు. ఆ ఇశ్రాయేలు దోషములను అన్నిటి నుండి విమోచించువాడు ఎవరంట? ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఒకటి గమనించాలి, దోషము చేస్తే ఖచ్చితంగా మనం ఏం అనుభవించాల్సి వస్తుంది? ఇక్కడ ఇప్పుడు వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే ఏం అనుభవించాల్సి వస్తుంది? ఎంతో కొంత శిక్షను మనం అనుభవించాల్సి వస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరొక వచనాన్ని కూడా చదువుకొని ఈ పరిచర్యను మనం ముగించుకుందాం. సామ్యూయేలు 2వ సామ్యూయేలు 12వ అధ్యాయము 13వ వచనం ఉంది అమ్మా. 2వ సామ్యూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తిని. ఇదిగో ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ మాట ఎవరు ఒప్పుకుంటూ ఉన్నారంటే దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇదిగో నేను పాపం చేసి తిని, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో, అంటే దైవజనుడితో అనగా, నాతాను నువ్వు చావకుండా ఉండునట్లు యెహోవా నీ పాపము, దేవుడు ఏం చేశాడంట? పాపమును పరిహరించాడంట. ఎలా పరిహరించాడు? ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు. ఇదిగో మనం దోషాలు చేస్తే శత్రువుకి మనం పగ్గాలిచ్చిన వాళ్ళం అవుతామంట. ఇప్పుడు దావీదు ఏం చేశాడంట? అదే చేశాడంట. నేను హేళన చేయబట్టానికి, అక్కడ ఉందిగా ఆ మాట చదువమ్మా. నువ్వు ఈ కార్యం చేసావు కాబట్టి యెహోవాని అనేకులు ఏం చేస్తున్నారంట? ఇప్పుడు నేను ఏదన్నా తప్పు చేశారనుకో, ఇప్పుడు ఎవరిని దూషిస్తారండి? నేను సేవ చేస్తున్నా కదా. ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అనుకో, ఎవరిని దూషిస్తారు? దేవుడిని దూషిస్తారు. ఇప్పుడు దావీదు కూడా పాపం చేస్తే ఎవరిని దూషించడం మొదలు పెట్టారంట? దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టారంట. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. ఈ బిడ్డ పాపం వల్ల పుట్టాడు బిడ్డ. ఈ బిడ్డ నిశ్చయముగా చస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి పరిహారం ఏంటయ్యా అంటే ఆ బిడ్డ చనిపోతాడు. పరిహారం ఏంటయ్యా అంటే ఆ బిడ్డ చనిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. పరిహారం అనేది చెందించవలసి వచ్చింది. ఎవరో? దావీదే. దావీదు గురించి దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడుగా, నా ఇష్టానుసారుడు అన్నాడుగా, నేను ఏదనుకుంటే అదే చేస్తాడు అన్నాడుగా.
నేను ఏది మాట్లాడితే అదే మాట్లాడతాడని దావీదు గురించి దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు కదా. కానీ దావీదు ఏమయ్యాడు? పాపంలో పడిపోయాడు. ఎలాంటి పాపంలో పడిపోయాడంటే వేరే వాని యొక్క భార్యను తన భార్యగా చేసుకొని ఏం చేశాడంటే ఒక బాబుని కన్నాడు. ఆ బాబుని చంపేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిహారము, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా చేయటమే ఆ పాపమే కాదు, ఊరియాని తన భర్తను కూడా చంపించాడు. ఇలాగ చేయటం వల్ల దావీదు ఏమయ్యాడంటే పాపం చేసిన వాడయ్యాడు. అందుకని అక్కడ పశ్చాత్తాపడతాడనమాట. నేను పాపం చేశాను అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను పాపం చేశాను, ఆ మాట చదువు. ఆ మాట ఎంత ఒప్పుకుంటాడు దేవుని సన్నిధిలో. ఈ పాపం చేసిన తర్వాత 51వ కీర్తన రాశాడు. ఆ దాంట్లో ఉంటుంది ఆ ప్రార్థన అందాం ఒకసారి. ఏమని ప్రార్థన చేస్తాడో. 51వ కీర్తన ఈ పాపం చేసిన తర్వాత ఆ ప్రార్థన చేశాడు. త్వరగా తీయాలి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసేవని నేను తెలిసే చేశాను పాపం. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను విరోధముగా నేను పాపం చేశాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు. చాలు. నీవు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రార్థన చేశాడండి. ఆ పాపం జరిగిన తర్వాత ఈ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక దేవుని సన్నిధిలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. దావీదు ఎలా ఉన్నాడు? ఒప్పుకునేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలాగున్నారు? వారి దోషాలు ఒప్పుకునేవారిగా ఉన్నారు. అందరూ చెప్పండి, ఎలాగున్నారు ఇశ్రాయేలు ప్రజలు? వారి దోషాలు, వారి అతిక్రమాలు దేవుని సన్నిధిలో ఒప్పుకునేవారిగా ఉన్నారు. దావీదు కూడా ఎలాగున్నాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకునేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో ఎలాగుండాలి? ఒప్పుకునేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్టి పరిస్థితుల్లో మనలో ఉన్న లోపాన్ని మనం దాచిపెట్టుకోవడానికి ఇష్టపడకూడదు. మనలో ఉన్న లోపాలన్నిటిని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునేవారిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని కనికరం మన మీదకి వచ్చింది. దావీదు మీద కూడా దేవుని కనికరం వచ్చింది ఆ ప్రార్థన చేసిన తర్వాత. ఇప్పుడైతే ఈ బిడ్డను తీసుకుంటున్నాలే కానీ తర్వాత పోయే బిడ్డ రాజ్యములను అంటే దేశాన్ని ఏలేవాడిని నేను ఇస్తాను అని అన్నాడు. అతనే సొలొమోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఇక మీద అప్పుడు పుట్టాడు. ఇంకా అలాంటి జ్ఞానవంతుడు పుట్టబోడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత జ్ఞానం కలిగిన వాడు. చదువు వచ్చిన వాళ్ళు సామెతల గ్రంథం చదవండి, జ్ఞానం వచ్చింది మీకు. ఏమొచ్చింది? సామెతల గ్రంథం. చదువు వచ్చిన వాళ్ళు సామెతల గ్రంథం చదవండి, మీకు జ్ఞానం వచ్చేసిద్ది, ఫుల్లుగా వచ్చేసిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవుడు శిక్షించిన తర్వాత తను ఏం చేశాడు? కరుణించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వారిని ఏం చేశాడు? కరుణించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఒక బండనే ఇచ్చాడు. ఏంటి? ఆ బండ ఇల్లు పోతుంటే నీళ్ళు ఎత్తనే ఉంది. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత వీళ్ళకి ఏమిచ్చాడు? పూరేళ్ళు పెట్టాలని ఇచ్చాడు. ఏమిచ్చాడు? కౌసు పెట్టలే కాదు, పూరేళ్ళు పెట్టాలని. అది తినబుద్ధి కావట్లేదు అన్నారుగా. మళ్ళా దేవుడు ఏం చేశాడంటే మంచి ఆహారాన్ని
మాసపు కూరను ఆ పిట్ట మాంసం బాగుంటుందంట. పూరేళ్ళ పెట్టలు అక్కడ దొరికితే నేను తినాలని ఆశపడుతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. దాని మాంసం చాలా బాగుంటుందంట. దేవుని స్తోత్రం. అదేదో వీళ్ళు ఫస్ట్ ప్రార్థన చేస్తే బాగుండేదిగా, అయ్యా మేము డైలీ తినలేకపోతున్నాం అయ్యా అని చెప్పొచ్చుగా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మేము అద్దెలు లేకపోతున్నామయ్యా, కథ నీళ్ళు లేవయ్యా, అక్కడ ఇంత లెక్క మమ్మల్ని తీసుకొచ్చావు, సహాయం చేయయ్యా అని ప్రార్థన చేయటం మొదలు అట్లా చేస్తే ఎంత బాగుండేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదన్నా నష్టం జరిగితేనే కానీ మనం అలాంటి ప్రార్థనకి దీనులు అయిపోతాం. ఎంత దీనులు అయిపోతాం అంటే ఎవరు మన తిట్టినా కానీ ఇక అసలు పట్టించుకోనట్టుగా ఉంటాం అన్నమాట. ఆ మాట అసలు మన కాదన్నట్టుగా ఉంటాం. చివరికి ఇశ్రాయేలు పని అదే అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే వాళ్ళు తప్పును ఒప్పుకున్నారో ఎమ్మటే దేవుని కనికరం వాళ్ళకు వచ్చేసింది. బండ నుంచి నీళ్లను దేవుడు ఇచ్చాడు. ఆ బండ నడిచిందంట, ఎమ్మడించిందంట ఆ బండ ఇశ్రాయేలు ప్రజల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చాలా గొప్పవాడు. నీకు ఏ బాధ ఉన్నా సరే ఆయన మీద సొనగమాకు, ఆయన మీద గొనగమాకు. అది చేయలేదు ఇది చేయలేదు అనమాకు, అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనమాకు. కావాలంటే నువ్వు అడుగు, ఖచ్చితంగా నీ అవసరాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ గడిచిపోయిన దినాల్లో ఎక్కడైనా నువ్వు తప్పిపోయావేమో, ఎక్కడైనా తొలగిపోయావో, ఎందుకంటే మన ముందు ప్రభు వల్ల పరిచర్య ఉంది. కనుక దీంట్లో మనం పాలు పంపులు పొందాలంటే మనం పరిశుద్ధంగా దీంట్లో చెయ్యి వేయాలి. కనుక మీరందరూ ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యం మనందరూ హృదయ